నాకు తెలిసినంత వరకు అయితే అంటే నా గెస్ కరెక్ట్ అయినంత వరకు అయితే మీలో చాలా మందికి అసలు ట్రేడింగ్ వర్డ్కి అర్థమే తెలియదు, కానీ మీరు డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. అసలు మీ డబ్బులు ఎక్కడ పోయే తెలుసా? ట్రేడింగ్లోనే కాదు. ఎందుకంటే మీకు అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు, ఆ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలియదు, దాంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, దానికోసం ఏ యాప్స్ యూజ్ చేయాలో తెలీదు, ఈ యాప్స్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయన్న విషయం కూడా మీకు తెలియదు. మీరు ఏవో వెబ్సైట్లోనో లేకపోతే టెలిగ్రామ్లోనో లేకపోతే ఎవడో కాల్ చేస్తేనో మీరు కంప్లీట్గా మీ డబ్బులు పెట్టేయడం, పోగొట్టేసుకోవడం, చుట్టూరు తిరిగి వచ్చి ట్రేడింగ్ని బ్లేమ్ చేయడం. లేకపోతే కొంతమంది ఇంకా కలర్ ట్రేడింగ్ గేమ్స్ ఆడుతుంటారు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు కదా చప్రీ గాళ్ళు. ఇప్పుడు కొంచెం యాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మన చప్రీ అని అందాం. సో వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు కదా ఈ కలర్ ట్రేడింగ్ యాప్స్. వాటిలో డబ్బులు పోగొట్టుకొని తిరిగి వచ్చి నేను ట్రేడింగ్ చేశాను, డబ్బులు పోయాను. అరే బాబు, అసలు ట్రేడింగ్ అంటే అది కాదురా బాబు, మీరు చేసేది అసలు ట్రేడింగే కాదు. మీకు రియల్ ట్రేడింగ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు మీరు ఎందులో డబ్బులు పోగొట్టుకున్నారో మీకు చెప్తాను, ఏవేవి చేయకూడదో మీకు చెప్తాను. మీరు ఏ వీడియో చూడకపోయినా పర్లేదు, ఈ ఒక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా మనీ సేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనము ట్రేడింగ్ అంటే ఏంటో మాట్లాడుకుని తర్వాత మీరు ఎందులో పోగొట్టుకున్నారో మాట్లాడుకుందాం. ట్రేడింగ్, అసలు ట్రేడింగ్ వర్డ్కి అర్థం ఏంటి? ట్రేడింగ్ వర్డ్కి అర్థం ఏంటంటే మనం ఏదైనా బై చేసి సెల్ చేయడాన్నే మనం ట్రేడింగ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, ఒక మార్కెట్కి వెళ్ళి ఒక 1 kg మ్యాంగోస్ తెచ్చుకున్నారు. ఎంతకి? 100 రూపీస్కి. మీరు అవే మ్యాంగోస్ని ఇంటికి వచ్చి అదే 1 kg మ్యాంగోస్ని మీరు 150 రూపీస్కి ఒకరికి సెల్ చేశారు. ఇక్కడ జరిగిందే ట్రేడ్, దీన్నే మనం ట్రేడింగ్ అంటాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు రియల్ ఎస్టేట్లో ఒక ప్లేస్ కొన్నారు, ఆ ప్లేస్ వర్త్ 10 lakh రూపీస్ అనుకోండి. ఒక 1 month తర్వాత మీరు దాన్ని 15 lakhsకి సెల్ చేశారు. దీన్ని కూడా ట్రేడ్ అనే అంటాం. ఇక్కడ జరిగింది కూడా ట్రేడింగే. కాకపోతే ఇవన్నీ ఫిజికల్ ఫార్మేట్లో జరుగుతుంటాయి, ఇవన్నీ ఫిజికల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. బట్ స్టాక్ మార్కెట్లో మనం వేటిని కొన్ని మనం సెల్ చేస్తామంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అవే స్టాక్స్, బాండ్స్, కరెన్సీస్ అండ్ కమోడిటీస్. వీటన్నిటిని మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఈ స్టాక్ మార్కెట్ని మనం ఫైనాన్షియల్ మార్కెట్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ మార్కెట్ గురించి మాట్లాడేమో, మ్యాంగోస్ మార్కెట్ అంటే ఫ్రూట్స్ మార్కెట్ గురించి మాట్లాడేమో, అక్కడ ఫ్రూట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఇదొక ఫైనాన్షియల్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇందులో ఎక్కడైనా సరే డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఉంటే మీరు నిజంగా రియల్ ట్రేడింగ్ చేసినట్టు. అట్లీస్ట్ మీ దగ్గర డబ్బులు పోతే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అయినా ఉంటుంది, నాలెడ్జ్ అయినా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్, మ్యాక్సిమం స్టూడెంట్సే చేస్తారు ఇవన్నీ. బికాజ్ వాళ్ళకి ఈజీ మనీ కావాలి, ప్లస్ ఫాస్ట్ మనీ కావాలి, వాళ్ళకి వెంటనే మనీ కావాలి, ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఓవర్ నైట్లో చేంజ్ అయిపోవాలన్నమాట. వాళ్ళు కాలేజ్ కంప్లీట్ అయ్యేసరికి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు మిలీనియర్స్ అయిపోవాలి. వాళ్ళకి నిజంగా మిలీనియర్ అంటే ఎంత డబ్బులు సంపాదించాలో కూడా తెలియదు, కానీ వాళ్ళు మిలీనియర్ స్టేటస్లో పెడుతుంటారు. వీళ్ళ కోసం చెప్తున్నా, వాళ్ళు ఈ పనులు చేశారు. కొంతమంది కలర్ ట్రేడింగ్, దీనంత వరస్ట్ ఏమీ లేదు. దీంట్లో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఈవెన్ మా ఫ్యామిలీలోనే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్లో. సో నేను చెప్పేది ఏంటంటే ఇదొక స్కామ్, ఇది ప్యూర్ స్కామ్. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో దీన్ని వాళ్ళందరికీ చెప్తున్నా, ఎలా పడుకుంటున్నారా మీరు? మీ వల్ల అక్కడ ఎంతోమంది చనిపోతున్నారు. మీరు పెట్టి ఒక్కొక్క వీడియోకి అక్కడ ఒక్కొక్క బాడీ లేస్తుంది, అయినా మీరు ఎలా పడుకుంటున్నారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక వీడియో పెట్టడం వల్ల వాళ్ళు 50K రూపీస్ ఇస్తారు, అంటే 50,000 రూపీస్ ఇస్తారు. వాళ్ళు ఒక రీల్ అప్లోడ్ చేస్తే, వాళ్ళకి మంచి ఫాలోవర్స్ ఉంటే, ఒక 100K ఫాలోవర్స్ ఉంటే చాలు, వాళ్ళకి మినిమం 50,000 ఇస్తారు. ప్లస్ 50,000తో పాటు వాళ్ళకి ఏమి ఇస్తారు తెలుసా? మీరు పోగొట్టిన ప్రతి డబ్బుల్లో మీరు ఒకవేళ 1000 రూపాయలు పోగొట్టారు అనుకోండి, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్కి అందులోంచి 500 రూపీస్ వెళ్తాయి. మీరు ఒకవేళ 10,000 పోగొట్టారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్కి 5,000 వెళ్తాయి. ఈ విషయం మీకు తెలుసా? నేనేదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడట్లేదు, ఎందుకంటే నాకు కూడా ఈ ఆఫర్ వచ్చింది. ఒక్కొక్క రీల్కి 50,000 రూపీస్ ఇస్తానన్నారు. ప్లస్ నా ద్వారా ఎంతమంది డబ్బులు పోగొడతారో, ఎంతమంది జాయిన్ అవుతారో, జాయిన్ అయ్యి వాళ్ళు ఎంత పోగొడతారో అందులో 50% నాకు ఇస్తానన్నారు. ఇది వరకు ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత పోగొట్టారు అనేది. మీరు ఒకవేళ 1,00,000 రూపాయలు పోగొట్టారు అనుకోండి, మీ ఇన్ఫ్లుయెన్సర్కి మీరు ఎవరి లింక్ ద్వారా అయితే జాయిన్ అయ్యారో, ఎవరి టెలిగ్రామ్ ద్వారా అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ 50,000 వెళ్ళిపోయి ఉంటాయి మీ ద్వారా. అంటే లైక్ మీ ద్వారా కాదు, మీ డబ్బులు. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ ఉంది. వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ని జాయిన్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఒక BMW కార్ ఇస్తారు. ది ట్రూ బ్రో. జస్ట్ వాళ్ళు ఒక 10,000 మంది నాకు గ్రూప్లోకి తీసుకొచ్చి 10,000 మందితో వాళ్ళు గేమ్ ఆడిచ్చారు అనుకోండి, డైలీ
వాళ్ళకి ఒక BMW కార్ ఇస్తారు. ఒక 20,000 మందితో వాళ్ళు ఆడిచ్చారు అనుకోండి, వాళ్ళకి ఒక బంగ్లా ఇస్తారు. ఇదంతా ట్రూ. కావాలంటే మీకు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు. ఇదంతా జరిగే స్కామ్. ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చేస్తున్నారు అసలు? ఎందుకంటే వాళ్ళు ఒకటే ఏమితో ఉన్నారు, మహా అయితే 3 months లేదంటే 6 months వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. వాళ్ళ లైఫ్ సెట్. 6 months వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. 6 months వాళ్ళు ఖచ్చితంగా బేభత్సంగా ప్రమోట్ చేశారు అనుకోండి, వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సేమ్ ఇన్స్టాగ్రామ్లోకి వస్తారు, కపుల్స్ వీడియోస్ చేయడము, హెల్పింగ్ వీడియోస్ చేయడము. దీనంత వరస్ట్ ఇంకేం లేదు. ఒక పక్క జనాలను చంపేసి ఆ డబ్బులు తీసుకొచ్చి హెల్పింగ్ వీడియోస్ చేయడం ఏంటి బ్రో? నాకు అర్థం కాదు. వీళ్ళని మీరేమనుకుంటారు, వావ్ ఇది ఒక మిలీనియర్, తక్కువ వయసులోనే ఎంత సంపాదించాడు, నేను కూడా వీళ్ళ సంపాదించాలి, నేను కూడా వీళ్ళ కార్లో తిరగాలి, నేను కూడా వీళ్ళ ఫోన్ వాడాలి, నేను కూడా వీళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ వాడు రియల్గా ఏం చేశాడు? ఆ గేమ్ ఆడలేదు. వాడు ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వచ్చాయి. అంటే ఇక్కడ వాడు ప్రమోట్ చేయడం ఎంత తప్పో, మీరు వాడిని నమ్మి ఆడడం కూడా అంతే తప్పు. ఇక్కడ నేను మిమ్మల్ని జడ్జి చేయట్లేదు. దీన్ని స్కామ్ అని ఎందుకు అన్నానంటే, ఇందులో ఎలాంటి సీక్రెట్ ఉండదు, ఇందులో ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండవు, ఇందులో ఎలాంటి హ్యాక్ ఉండదు, ఇందులో అసలు ఏం ఉండదు బ్రో. అంత వాళ్ళ హ్యాండిల్లో, అంత వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి ఎంత లాగాలి అనేది. నిజంగా నేను చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్, మెయిన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని నేను ఏమీ అనట్లేదు, కానీ ప్రమోట్ చేసే విధానం ఉంటుంది చూసారా, వాళ్ళు చాలా తప్పు. అంటే నేను ఫోన్ కొన్నాను ఈ గేమ్ ఆడి, నేను ల్యాప్టాప్ కొన్నాను ఈ గేమ్ ఆడి, నేను ఫ్రిడ్జ్ కొన్నాను ఈ గేమ్ ఆడి, నేను పెళ్లి చేసుకున్నాను ఈ గేమ్ ఆడి, నేను కారు కొన్నాను ఈ గేమ్ ఆడి, నేను ఇల్లు కట్టాను ఈ గేమ్ ఆడి, ఇలా చేస్తున్నా చూసారా. వాళ్ళకి నిజంగా చెప్తున్నా, అసలు మీకు నిద్ర ఎలా వస్తుంది బ్రో? మీరు ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నారు అసలు? నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీ కమెంట్స్ ఓపెన్ చేయండి, ఒక్కసారి మీరు లైవ్కి రండి దమ్ముంటే. అఫ్కోర్స్ చప్రీలు ఎక్కువ ఉంటారు. చప్రీలు ఎవరంటే చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు చప్రీ. వాళ్ళు నేను చప్రీని ఎందుకంటానంటే, వీడియో అంటే సరే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. మేబీ అన్న ప్లీజ్ అన్న ఐఫోన్ ఇవ్వన్నా, నా ప్లీజ్ అన్న నేను ఎన్నోసార్లు మెసేజ్ చేశానన్నా, నాకు ఒక్క ఐఫోన్ ఇవ్వన్నా, నేను వీడియోస్ చేసుకుంటానన్నా, లేకపోతే అన్న ఒక్క 5,000 అన్న, నేను కలర్ ట్రేడింగ్ చేసి మీకు డబుల్ చేసి మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు. సో ఇదొక స్కామ్, ఇది కలర్ ట్రేడింగ్. మీరు ఎవరైనా ఇందులో డబ్బులు పోగొట్టుకొని ఉంటే, మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా అయితే పోగొట్టుకున్నారో వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అందులో నో డౌట్ మీరు చేయాలనుకుని చేయొచ్చు. ఒకవేళ మీరు ఇందులో డబ్బులు పోగొట్టుకొని ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాను అనుకుంటే మాత్రం అది మీ భ్రమ. అంటే అది అసలు ట్రేడింగే కాదు బ్రో, ఇది ట్రేడింగే కాదు, ఇది ఫుల్ స్కామ్, ఇది ప్రాపర్ స్కామ్. ఒకవేళ మీరు దీన్ని చేస్తూ ట్రేడింగ్ అనుకుంటే మీరు పప్పులో కాల్ వేశారు, మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్, మీ కెరియర్ బొక్క పడిపోయింది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్, వీళ్ళు బైనరీ ట్రేడింగ్ చేస్తుంటారు. బైనరీ ట్రేడింగ్, దీనమ్మ ఇది క్లియర్ గ్యాంబ్లింగ్ బ్రో, ఇది క్లియర్ గ్యాంబ్లింగ్. నేను చెప్తున్నా చూడండి, ఈ బైనరీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటే, మీరు చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర చూసే కదా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి చూద్దాం. బైనరీ ట్రేడింగ్ చేసే వాళ్ళు మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్కి రమ్మంటారు, మీ చేత వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. లైక్ వాళ్ళ లింక్ ద్వారా మీ చేత అకౌంట్ అనేది ఓపెన్ చేపిస్తారు. సపోజ్ వాళ్ళు ఎంతో ప్రమోట్ చేసి ఒక 1000 మందిని తీసుకొచ్చారు అనుకోండి. ఒక 1000 మంది ఒక్కొక్కరు జస్ట్ రోజుకి 1000 రూపీస్ పోగొట్టుకున్నా వాళ్ళు రోజుకి 10 lakhs వస్తుంది. 1000 into 10 10,000. ఇక్కడ యావరేజ్గా వాళ్ళకి 10 lakh rupees మీరు పోగొట్టుకున్నారు. వాళ్ళకి వచ్చేది 10 lakhs కాదు, మీరు 10 lakh rupees పోగొట్టుకున్నారు అనుకోండి. అంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పున రోజు పోగొట్టారు అనుకోండి. 1000 మందిని వాడు జాయిన్ చేశాడు. ఇందులోంచి 50% వాడికి వచ్చేస్తుంది. ఇది నేనేదో నోరుకొచ్చింది చెప్పట్లేదు, మీరు కావాలంటే మీరు ఏదైతే లింక్ ఉందో, వాళ్ళు సపోజ్ కొటెక్స్ ఉంటుంది, మేజర్గా ప్రమోట్ చేసేది కొటెక్స్. ఈ కొటెక్స్ని ఒక్కసారి రిఫరల్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేయండి. కొటెక్స్ రిఫరల్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు చూపిస్తుంది 50% కమిషన్ అని. ఒక్కొక్కరు జస్ట్ 1000 రూపాయలు పోగొట్టినా, 1000 మంది వాళ్ళ దగ్గర ఉంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు పోగొట్టినా వాళ్ళకు వచ్చేది 5 lakhs. ఇది ఓన్లీ రోజుకి, పర్ డే. వీళ్ళు బైనరీ ట్రేడింగ్ చేసి ఏం రాదు బ్రో, అది ప్యూర్ గ్యాంబ్లింగ్, అది గేమ్. అది ఎవడు బ్రో గ్యాంబ్లింగ్ చేసి రిచ్ అయినాడు? అది ప్యూర్ గేమ్ అది. ఎందుకంటే అక్కడ ఉండేవి రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి. మీరు క్యాండిల్స్ చూసి దాన్ని ట్రేడింగ్ అనుకుంటే అది ఇంకా నేను మీకేం చెప్పలేను. క్యాండిల్స్ ఉన్న ప్రతిదీ ట్రేడింగ్ కాదు, అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు బైనరీ ట్రేడింగ్ చేస్తూ నేను ఇందులోనే లైఫ్ చేంజ్ చేసుకుంటానని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ కార్ లైవ్ చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మీరు అదే కళలు కంటుంటే ఇప్పుడే కళల్ని ఇక్కడే వదిలేయండి, ఎందుకంటే మీ టైం బొక్క.
సో వాళ్ళకు రోజుకి 5 lakhs వస్తాయి. ఎంత తక్కువ అన్న రోజుకి 1 lakh అన్న వస్తుంది కదా. సేమ్ వాళ్ళ మోటివ్ కూడా అంతే. ఒక 6 months చేద్దాము, తర్వాత దుకాణం సరిదిద్దాము, తర్వాత అన్నీ ఆపేసుకుంటారు. ఎంత ఎర్న్ చేయాలి అంత ఎర్న్ చేసి ఉంటారు. తర్వాత మళ్ళీ వేరే కంటెంట్తో వస్తారు. వేరే కంటెంట్తో అంటే మళ్ళీ వాళ్ళు చెప్తాను చూడండి, వాళ్ళ కంటెంట్ ఎలా ఉంటుంది, ఫ్రీగా ట్రేడింగ్ నేర్పిస్తా నేను, అసలు ఎక్కడ 1 rupee కూడా నేను తీసుకోను. ఇది ఆఫ్టర్ 6 months వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అయిపోద్ది. వాళ్ళు ఎంతమందిని సంకనాగించాలో అంతమందిని సంకనాగించేస్తుంటారు. వాళ్ళు 6 months టార్గెట్ అయిపోతే తర్వాత వస్తారు ఫ్రీ కోర్స్. నాతో పాటు 10 మంది, మీలో 10 మంది మిలీనియర్స్ చేస్తారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ₹1,00,00,000 సంపాదించే వరకు వదలను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. 1 rupee కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదని ఫాల్తూ వీడియోస్ పెడతారు వచ్చి. పాపం ఆ వీడియోస్ చూసి నిజమేనేమో మన కోసం ఫ్రీగా నేర్పిస్తున్నాడు, పాపం ఎంత కష్టపడుతున్నాడు, ఫ్రీగా 1 rupee కూడా తీసుకోవట్లేదు. కొంతమంది కోర్సులు సెల్ చేస్తున్నారు, మనోడు ఫ్రీగా తీసుకోవట్లేదు, ఎంత మంచోడు అనుకుంటాడు. వాడు వెనకాల ఈ 6 months నడిపిన కథ ఎవరికీ తెలియదు. సో ఇది బైనరీ ట్రేడింగ్. ఈ బైనరీ ట్రేడింగ్, ఈ కలర్ ట్రేడింగ్ రెండు సేమ్. అందులో మీకు నంబర్స్ ఉంటాయి, ఇందులో మీకు చార్ట్ ఉంటుంది. రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ మీరు వితిన్ సెకండ్స్లో మీరు మీ లైఫ్ని పోగొట్టేయచ్చు. అంటే మీరు లైఫ్ టైం తెచ్చుకున్న ఎర్నింగ్స్ ఎంత అయితే ఉంటాయి. సపోజ్ మీ టోటల్ ఆస్తి 1 crore అనుకోండి, ఇందులో డిపాజిట్ చేశారనుకోండి, వితిన్ 1 minute పోతాయి. మీరు కొంచెం మంచోళ్ళు అయితే వితిన్ 10 minutes పోతాయి. మీరు ఇంకొంచెం కంట్రోల్ అయితే వితిన్ 1 day పోతాయి. బట్ పక్కగా పోతాయి. అండ్ దీన్ని చేస్తూ కూడా మీరు ట్రేడింగ్ అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఆక్టాఫెక్స్. ఇది వస్తుందిరా బాబు యూట్యూబ్లో యాడో ఆక్టాఎఫ్ఎక్స్. అసలు ఏంటి ఇది? ఇది కూడా ఒక స్కామ్. ఇందులో కూడా బైనరీ ట్రేడింగే జరుగుతుంది, రియల్ ట్రేడింగ్ కాదు. ఇది కూడా బైనరీ ట్రేడింగే. సో ఎవరైతే ఆక్టాఫెక్స్లో ట్రేడ్ చేస్తున్నారో మీరు చేసేది ట్రేడింగ్ కాదు, మీరు చేసేది ప్యూర్ గ్యాంబ్లింగ్. ప్లీజ్ ఆపేయండి బ్రో, ఇక్కడతో ఆపేయండి. నేను చెప్తున్నా కదా, ఇక్కడతో ఆపేయండి. రియల్ ట్రేడింగ్ అంటే ఏంటో నేర్చుకోండి, చెయ్యండి, బాగుంటుంది. అంతేగాని ఇలాంటివి చేస్తూ ట్రేడింగ్ అనుకోండి. అండ్ ఇంకొకటి క్రిప్టో ట్రేడింగ్. క్రిప్టో ఓకే, బిట్ కాయిన్స్ ఓకే, అంతా ఓకే. క్రిప్టో ట్రేడింగ్ అంటే ప్యూర్ జెన్యూన్. కానీ మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు? వాళ్ళు మీకు నేర్పించేది ఏంటి? ఎవడో టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తాడు, మీరు జస్ట్ 10,000 పెట్టండి, నేను మీకు సింగిల్ డేలో 20,000 చేసి చూపిస్తా అంటాడు. ఇదేదో బాగుంది ఆఫర్ అని మీరు 10,000 పెడతారు, వాడు దాన్ని 20,000 చేసి చూపెడతాడు. వాడు ఏమంటాడు తెలుసా? నేను ట్రేడ్ తీసుకున్నాను, డబ్బులు డబుల్ అయ్యాయి. ఓకే, ఆ 20,000ని వాడు నైట్కి నైటే 1 lakh చేసేస్తాడు. మీకు ఇంకా కలాలన్నమాట. అంటే వాడు ఎందుకు చేస్తాడంటే, వాడు మీతో మాట్లాడుకున్నప్పుడు డీల్ 50% అంటాడు కమిషను. సో ఇది ఇక్కడ స్కామ్ ఇంకా ఉందో చెప్తాను వినండి. 50K అంటాడు, 10K డన్. 10K మీరు డిపాజిట్ చేశారు, 20K చేశాడు, తర్వాత 1 lakh చేశాడు, దాన్ని 5 lakhs చేసేస్తాడు నెక్స్ట్ డేకి. ఇంకా మీరు ఇంకా గాల్లో తేలుతారు అనమాట. నేను పెట్టిన 10,000కి నాకు 5 లక్షల లాభమా, వావ్ అనుకుంటారు. ఇక్కడ జరిగే చెప్తాను వినండి. వీళ్ళు మీకు ఎందులో అయితే డిపాజిట్ చేయమంటారో ఆ కంప్లీట్ ప్లాట్ఫామ్ వీళ్ళదే. దాని క్రియేటర్స్ వీళ్ళే, దాని డెవలపర్స్ వీళ్ళే, దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళు వీళ్ళే, దాని కంప్లీట్ టీమ్ వీల్, ఎవ్రీథింగ్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది. అది అసలు క్రిప్టో ప్లాట్ఫామే కాదు, అది జస్ట్ ఒక యాప్. మీకు డిస్ప్లే అవ్వడానికి వాళ్ళు క్రియేట్ చేసిన యాప్. వాళ్ళు క్రియేట్ చేసిన యాప్లో వాళ్ళు మీకు ఎంత డబ్బులు చూపించాలంటే అంత డబ్బులు మీకు చూపిస్తారు. మీకు అందులో 1 crore చూపించాలన్నా చూపిస్తారు. ఇక్కడే స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు 5 lakhs చేశారో మీకు ఒకటి చెప్తారు, ఏంటి, ఇంకొక 50,000 డిపాజిట్ చేస్తే, అంటే 10% డిపాజిట్ చేస్తే ఆ 5 lakhs విత్డ్రా అవుతాయి. ఇది క్రిప్టో కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుందని మిమ్మల్ని గొర్రెలు చేస్తాడు అనమాట. మీరు ఒకవేళ ఫోన్లే 5 lakh వస్తున్నాయి కదా, 50,000 కదా అని డిపాజిట్ చేశారే అనుకోండి, వాడు అక్కడితో మిమ్మల్ని వదలడు. ఆ 50K + 5 lakhని మళ్ళీ ఒక 1 or 2 hour గ్యాప్ ఇచ్చి దాన్ని ఒక 10 lakhs చేసేసి, ఇప్పుడు 10 lakh అనేది బిగ్ అమౌంట్ కదా, ఇంకొక 1 lakh డిపాజిట్ చేస్తే మీకు మొత్తం విత్డ్రా అయిపోద్ది, వితిన్ సెకండ్స్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేదని చెప్తాడు. ఇంకా మీరేం చేస్తారు? ఈ 50K పెట్టారు, 10K పెట్టారు, ఎలాగైనా సరే 1 lakh పెట్టేసి డబ్బులని తెచ్చేసుకుందాం అని చూస్తారు. లాస్ట్ అని ఎంతవరకైనా వెళ్తారు. సో ఇలా కంప్లీట్గా మీరు లైఫ్ టైం అన్నీ పోగొట్టుకుంటారు. సో ఇది కూడా ట్రేడింగ్ కాదు, ఇవి కూడా రియల్ ప్లాట్ఫామ్స్ కాదు. ఓకే, సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. మీరు అందరూ డబ్బులు పోగొట్టుకొని ఉంటారు, అందులో ఎంతోమంది పోగొట్టుకొని ఉన్నారు. సో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి మీరు ఎంత పోగొట్టుకున్నారు అనేది. సో
ఇది ఏది ట్రేడింగ్ కాదు, ఇవన్నీ ప్యూర్ గ్యాంబ్లింగ్ యాప్స్, ఇవన్నీ ఏది నమ్మొద్దు బ్రో. రియల్ చెప్తాను చూడండి, రియల్ ట్రేడింగ్ ఎప్పుడు గేమ్ లాగా ఉండదు, మీరు అనుకున్నట్టు గేమ్ లాగా ఉండదు. ఇట్స్ ఎ ప్యూర్ స్కిల్. ఇక్కడ స్టాక్ మార్కెట్ అని ఉంటుంది, ఫారెక్స్ మార్కెట్ అని ఉంటుంది, అండ్ క్రిప్టో మార్కెట్ అని 3 మార్కెట్స్ ఉంటాయి ప్రెసెంట్. స్టాక్ మార్కెట్ అంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వీటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, వీటిలో మీరు ట్రేడింగ్ చేస్తుంటారు. దీనికి మీరు యూజ్ చేయాల్సిన యాప్స్ ఏంటంటే తెలుసా? ఏంజల్ వన్, జెరోదా, అప్స్టాక్స్. వీటిలో మీరు మీ పాన్ కార్డ్ ఇచ్చి, మీ ఆధార్ కార్డ్ ఇచ్చి, మీరు సిగ్నేచర్ ఇచ్చి, మీ ఫోటో ఇచ్చి, ఎవ్రీథింగ్ కేవైసీ కంప్లీట్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తారు. మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీకు నోట్ అయ్యి ఉంటుంది. మీరు దీనికి యూజ్ చేయాల్సిన యాప్స్ ఇవి: ఏంజల్ వన్, జెరోదా, అప్స్టాక్స్. ఓకే, వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్కి చాలా బ్రోకర్స్ ఉంటాయి, బట్ చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ప్రజెంట్ మార్కెట్లో ఎక్స్ఎన్ఎస్ ఉంది, అండ్ నేను పర్సనల్గా యూజ్ చేసేది ఇంకొకటి ఉంది, అది నేను మీకు చెప్తా తర్వాత. ఓకే, క్రిప్టోకి మన ఇండియాలో చూసుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ అని ఉంటుంది. ఈ డెల్టా ఎక్స్చేంజ్ యూజ్ చేయండి, వేరేవేవి మీరు ట్రై చేయొద్దు. ఓకే, ఇవి రియల్ ట్రేడింగ్. రియల్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది తెలుసా? రియల్ ట్రేడింగ్లో మీరు నేర్చుకోవాల్సినవి ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, స్ట్రాటజీస్ ఉంటాయి, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ సైకాలజీ. అంటే లైక్ మైండ్ని మనం కంట్రోల్ చేయాలి, దాన్ని మనం సైకాలజీ అంటాం. అండ్ సైకాలజీ పరంగా కూడా మనం దీని మీద రీసెర్చ్ చేయాలి. సో ఇంత నేర్చుకొని మనం చేయాలి. అంతేగాని యాప్ ఇన్స్టాల్ చేసి డబ్బులు డిపాజిట్ చేస్తే అవి డబల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. మీరు ఒకవేళ రియల్ స్టాక్ మార్కెట్ నేర్చుకుందాము, రియల్ ఫారెక్స్ మార్కెట్ నేర్చుకుందాము, రియల్ క్రిప్టో మార్కెట్ నేర్చుకుందాం అనుకుంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమొద్దు, జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ కంటెంట్ వస్తుంటుంది, మీరు దాని నుంచే నేర్చుకోవచ్చు. రియల్ కంటెంట్ వస్తుంది, ద రైట్ వేలో మనం టీచ్ చేస్తాం, అండ్ కంప్లీట్ తెలుగులో టీచ్ చేస్తాము. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నేను ఏవైతే చెప్పానో, బైనరీ ట్రేడింగ్ అని, కలర్ ట్రేడింగ్ అని, ఇంకా వేరే క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అని, ఏవో కాయిన్స్ ఉంటాయి, క్రిప్టో కాయిన్స్ ఉంటాయి, అవి వాళ్ళు ఏవో ప్లాట్ఫామ్స్ చెప్తుంటారు, అవన్నీ ఇలా ఏవి చేసినా తప్పే. సో అవి ఏవి చేయొద్దు. చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్కి మెసేజ్ చేసి ఒక సజెషన్ తీసుకోండి, వాళ్ళతో షేర్ చేయండి. బ్రో ఇది యాప్ అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది నిజమా కాదా ఒక్కటి చెప్పండి చాలు. అంత ఈజీగా మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు రిప్లైస్ ఇవ్వరు, అండ్ అంత ఈజీగా మీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయరు. బట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఉండాలి. హాయ్, గుడ్ మార్నింగ్, హలో అంటే మీకు ఎవ్వడో రిప్లై ఇవ్వడు. మీరు ప్రాపర్గా వెళ్ళి స్క్రీన్ షాట్ పెట్టండి, బ్రో ఇది రియలా ఫేక్ అని అడగండి చాలు. వాళ్ళు కుదిరినప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తారు. ఈవెన్ మీ ఆల్సో, మీకు ఏదైనా వస్తే ఒకసారి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. డైరెక్ట్ అంటే మీరు ప్రాబ్లమ్ని మెసేజ్ చేయాలి. హాయ్, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వీటికి రిప్లైసే రావు మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు తెలిసింది కదా రియల్ ట్రేడింగ్ అంటే ఏంటి, రియల్ మార్కెట్ అంటే ఏంటి. ఇప్పటివరకు మీరు చేసిందంతా టైం వేస్ట్ పని. ఒకవేళ దీంట్లో ఎవరైనా చేసి ఉంటే ఓకే, స్టాక్ మార్కెట్లో ఎవరైనా చేస్తుంటే మీకు అది ఈ రోజు కాకపోయినా రేపని ఉపయోగపడుతుంది. బట్ ఇవి కాకుండా ఈ బైనరీ ట్రేడింగ్ అని, కలర్ ట్రేడింగ్ అని వీటిల్లో చేసి తిరిగి వచ్చి స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సో ఒక్కసారి మీరు రియలైజ్ అవ్వండి, డబ్బులు అంత ఈజీగా రావు. ఒక్కసారి మీరు ఒక్క పాయింట్లో స్ట్రాంగ్ ఉంటే సరిపోద్ది. అదే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే, ఎవరికి ఊరికే రావాలని పక్కన పెడితే డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అనేది ఒక్కసారి. మెయిన్ స్టూడెంట్స్ ప్లీజ్, మీరు చాలామంది బ్రో, నాకు తెలిసిన వాళ్ళ చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు బ్రో. ఈ కలర్ ట్రేడింగ్స్ అన్ని ఏవేవో రకరకాల యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నారు. సో స్టూడెంట్స్, మీకు డబ్బులు అవసరం కరెక్టే, బట్ ఒక డబ్బులు రావాలంటే ఒక స్కిల్ అనేది మన దగ్గర ఉండాలి. సో మీరు స్కిల్ మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీరు డెఫినెట్గా రియల్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో, ఏ ఫైనాన్షియల్ మార్కెట్ రిలేటెడ్గా నేర్చుకుందాం అనుకుంటే జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు రోజుకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, రోజుకు ఒక కొత్త విషయం మీరు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ, బాయ్.